రేవంత్ రెడ్డి గారిని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను చెబుతా ఉన్నాను, మీరు నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ లో మీరు వచ్చి మీరు ముక్కు నేలకి రాసి నల్గొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మీరు చేసుకోవాల్సిన సంబరాలు కాదు, మీరు నల్గొండకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఏవైతే మీరు అబద్ధాలు, ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే మీరు యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిండ్రో అది మీరు నెరవేర్చినందుకు మీరు సిగ్గుతోని మీరు తలవంచుకోవాలి. కానీ ఐటీ హబ్ దాంట్లో ఉద్యోగాలు లేవు, బతాయి మార్కెట్ దాని పరిస్థితి ఏంటో మనకు తెలుసు. గ్రీన్ ఛానల్ లో పెట్టినటువంటి ఎస్ఎల్బిసి సంగతి ఏమైంది? రేపు వచ్చి ఫైనల్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఏదైతే డేట్ రేపిస్తారో ఎస్ఎల్బిసి పూర్తి చేస్తా అని చెప్పి, మరి ఆ డేట్ నాడు ఎస్ఎల్బిసి పూర్తి కాకపోతే గాడిద మీద నువ్వు సహచర మంత్రులందరూ కూడా ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఎన్నిసార్లు మాటలు చెప్తారు, ఎన్నిసార్లు మాటలు తప్పుతా ఉన్నారో